జగన్ మీద యాక్సిడెంట్ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పటిదాకా డిఫెన్స్‌లో ఉన్నటువంటి వైసీపీ మీడియా ఇప్పుడు అఫెన్స్‌లోకి వచ్చింది. తాజాగా ఒక పెద్ద కథనాన్ని ఫేక్ వీడియోతో బాబు మార్క్ కుట్ర అంటూ ప్రొజెక్ట్ చేసుకుంది. వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదాన్ని ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా చిత్రీకరించింది. చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే దుర్మార్గంగా వ్యవహరించింది. వైఎస్ జగన్ ఈ కేసులో ఇరికించేందుకు పక్కా కుట్ర పన్ని పోలీసుల ద్వారా వ్యవహారం నడిపించింది. ప్రమాదం జరిగిన వెంటనే కాన్వాయ్‌తో సంబంధం లేని వాహనం ఢీకొట్టడం వల్లే సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని స్వయంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్కి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. 3 రోజుల తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఫేక్ వీడియో ఆధారంగా జగన్ వాహనం కిందే సింగయ్య పడ్డాడంటూ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో మాట మార్చారు. కాన్వాయ్ వాహనం నడుపుతున్న ప్రభుత్వ డ్రైవర్ రమణారెడ్డి A1గా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి A2గా, ఆయన PA కె నాగేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పేర్నాని, విడుదల రజనీలను ఈ కేసులో చేర్చారు. అయితే పోలీసులు ఎల్లో మీడియా చూపిస్తున్న వీడియో ముమ్మాటికి ఫేక్ అని చర్చ జరుగుతోంది. మామూలు ఫార్చునర్ వాహనం 2 టన్నులు ఉంటుంది. అదే బుల్లెట్ ప్రూఫ్ వాహనం అయితే 3.5 టన్నులు బరువు ఉంటుంది. అందులో ఉన్న మనుషులతో కలిపి 4 టన్నులు ఉంటుంది. ఇంత బరువున్న వాహనం ఒక మనిషి మెడపై నుంచి వెళ్తే స్పాట్లోనే నుజ్జునుజ్జుగా మారి చనిపోతారు. అట్లాంటిది ఆ వాహనం కిందే పడ్డాడని టీడీపీ ఎల్లో మీడియా చెప్తున్న సింగయ్య స్వల్ప గాయాలతో అరగంటకు పైగా స్పృహలోనే ఉండటంతో పాటు కాలు మీద కాలేసుకుని పడుకుని తన ఆసుపత్రికి తీసుకెళ్లమని అడుగుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. స్థానికులు ప్రైవేట్ వాహనంలో తన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసిన పోలీసులు ఒప్పుకోలేదు. దాదాపు 30 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చే వరకు ఆగి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. అప్పటికి కూడా అతను స్పృహలోనే ఉన్నాడు. అతని వంటిపై స్వల్ప గాయాలు కనబడుతున్నాయి. వీడియో కూడా అతని కారు టైర్ కింద పడినంత వరకే ఉంది. ఆ తర్వాత అతను బయటికి తీసిన వీడియో ఎందుకు బయటికి రాలేదు. కాబట్టి AI టెక్నాలజీతో ఈ ఫేక్ వీడియోను సృష్టించినట్టు స్పష్టమవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మృతుడి శరీరం మీద చిన్న చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని మార్చిలో వైద్యులు నోట్ చేశారు. ఎడమ బొగ్గ, దవడ, కుడి కంటి కింద, ఛాతీపై కుడివైపు కుడి మోచేయి వెనక నుంచి అరచేయి వెనక భాగం వరకు మోకాళ్ళ వద్ద దొక్కుపోయి తోలు లేచిన గాయాలు ఉన్నాయని వైద్యులు స్పష్టంగా పేర్కొన్నారు. ఇంత చిన్న గాయాలు ఉన్నప్పుడు అతను అదే రోజు చనిపోయే అవకాశం లేదని, సింగయ్య వంటిపై చిన్న గాయాలు మాత్రం ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి హైకోర్టు న్యాయవాది కోటేష్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసి దీన్ని బట్టి ఇది కుట్రను స్పష్టంగా తెలుస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.